చాలా మిస్టేక్స్ ఉన్నాయండి. అందులో ఒక 5, 6 మనం గట్టిగా మాట్లాడుకుందాం. ఎందుకు మాట్లాడాల్సిన అవసరం ఉందంటే పెద్ద సినిమా బాలేదని కాదు. ఖచ్చితంగా బాగుంది సినిమా. చూడాల్సిన సినిమా. కంపల్సరీగా అందరూ కూడా థియేటర్‌లో చూడండి. రెండోది ఆ థీమ్‌ని ఎంచుకోవడం, ఆ థీమ్‌ని నమ్మి ప్రాణం పెట్టి రామ్ చరణ్ పనిచేయడం, దానికి ఇంత బడ్జెట్ పెట్టడం, ఇవన్నీ కూడా తెలుగు కమర్షియల్ సినిమాలో వస్తున్న మార్పుకి మన చిహ్నం. అంటే సుకుమార్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడంటే అర్థం అవుతుంది. ఎందుకంటే సుకుమార్ మామూలుగా ఇన్వాల్వ్ కాడు, ఏదంటే ఆ సినిమాకి ఇన్వాల్వ్ కాడు. తనకి కొంత విషయం ఉండాలి. అది రెండోది పాన్ ఇండియాకి కూడా సూట్ అయ్యే సబ్జెక్టు. అంటే ఈ మధ్య కాలంలో మనం 140 కోట్ల పాపులేషన్ ఉన్నప్పటికీ కూడా వివిధ గేమ్స్ లో చూస్తే దీంట్లోనే ఒక డైలాగ్ ఉంది. ఆ లిస్ట్ లో మనం తల దించుకొని చూస్తే గానీ మనకు కనబడదని, మన ఇండియా తల ఎత్తుకొని మనం ఎప్పుడు చూస్తామని ఒక మంచి డైలాగ్ ఉంది. అలాగా అది రియల్ పరిస్థితి. అందువల్ల ఇది పాన్ ఇండియాకి కూడా వర్తిస్తుంది అనమాట. అంటే మనం రూరల్ లెవెల్లోకి వెళ్ళి రూరల్ లెవెల్లో క్రికెట్ కానీ మిగతా కానీ అక్కడ ప్రోత్సహిస్తే మనకి తయారవుతారు తప్ప మనం అదేం పట్టించుకోకుండా వాటి మీద ఫోకస్ చేయట్లేదు, బడ్జెట్ పెట్టట్లేదు అన్న యాంగిల్లో మనకు కనబడుతుంది. కొంత ఆ కైండ్ ఆఫ్ పాజిటివ్ విమర్శ కూడా గవర్నమెంట్ మీద చేశారు ఈ సినిమాలో. సో అందుకని ఒక అనామకమైన విలేజ్, అంటే ఆ విలేజ్కి పేరు ఉండదు, కొండ కిందపల్లి. దాంట్లో విలేజ్ వాళ్ళకి ఓటర్ లిస్ట్ ఉండదు, ఆ విలేజ్కి ఎటువంటి రవాణా సౌకర్యాలు ఉండదు. ఒకే ఒక సింగిల్ ట్రాక్లో ట్రైన్ వెళ్తే ఆ ట్రైన్ కూడా అక్కడ ఆగదు. ఇటువంటి తర్వాత వాళ్ళని బెల్లం ఫ్యాక్టరీలో పనిచేయించుకొని మిగతా విజయనగరం బొబ్బిలి వాళ్ళకి 20 రూపాయలు ఇస్తే వీళ్ళకి 10 రూపాయలు ఇస్తారు. ఎక్స్‌ప్లాయిటేషన్ ఉంటుంది. చదువుకోవాలన్నా వాళ్ళకి ఏమీ ఇది ఉండదు. అప్పుడప్పుడు పలకలో 4 అక్షరాలు రాసుకొని వస్తాడు ఒక ఫాదరు. ఈసారి 4 అక్షరాలు నేర్చుకుంటాడు, మళ్ళీ వచ్చి ఇంకొక 4 అక్షరాలు నేర్పిస్తాడు. ఇలాంటివి బ్రహ్మాండంగా కొన్ని ఉన్నాయి. సో ఓవరాల్గా ఇటువంటి థీమ్ని తీసుకోవడం, దాన్ని నమ్మి చేయడం, సెకండ్ హాఫ్ ముఖ్యంగా దీని మీదే ఉండడం, ఇదన్నీ మంచి ప్లస్ పాయింట్లుగా చెప్పొచ్చు. అయితే మైనస్ పాయింట్లు ఎందుకు చెప్పుకుంటా ఉంటే ఒక్కొక్కసారి సినిమాని ఎలా అర్థం చేసుకోవాలి, ఏ తప్పులు చేయడం వల్ల ఈ సినిమా అందరినీ ఆకట్టుకోలేని ఒక ఎమోషనల్ రైడ్ని ఇవ్వలేకపోయింది. అంటే ఇప్పుడు మనం కొన్ని సినిమాలు చూసినప్పుడు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతాం, ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయిపోతాం, క్యారీ చేసుకొస్తాం. దీంట్లో అటువంటి ఒక ఎమోషనల్ ఇన్వాల్వ్మెంట్ లేకపోవడానికి కారణం ఏంటి, ఏమేమి తప్పులు జరిగాయి అనేది మనం చూద్దాం. మామూలుగా అయితే ఈ థీమే సీరియస్ థీమ్ అండి. మామూలుగా తమిళ వాళ్ళు అంటే వాళ్ళు అయితే దీన్ని సీరియస్గా డీల్ చేస్తారు. కానీ ఇక్కడ 300 కోట్లు పాన్ ఇండియా, రామ్ చరణ్ అయినా సరే కమర్షియల్ చేయాలనుకున్న డైరెక్టర్. కమర్షియల్ చేయడంలో కూడా తప్పు లేదు, ఎందుకంటే మనకి చాలా స్పోర్ట్స్ డ్రామాస్ కమర్షియల్ ఉన్నాయి. చెక్ దే లాంటివి బ్రహ్మాండంగా హిట్లైనవి ఉన్నాయి, కమర్షియల్ చేయొచ్చు. కానీ కమర్షియల్ చేయడంలో కూడా కొన్ని లాజికల్ ఉండాలి, ఎమోషనల్ కనెక్ట్ అవ్వాలి, ఇవైతే కంపల్సరీ. అది మిస్ అయింది అనమాట. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అండి. ఫస్ట్ హాఫ్ అసలు కన్ఫ్యూజింగ్గా ఉంది. గోల్ ఏంటి, హీరోకి ఐడెంటిటీ అంటాడు, అది మెల్లగా ఏమో విలేజ్కి ట్రైన్ ఆపడం, రైల్వే స్టేషన్ గోల్గా మారిపోతుంది. ఈ రెండింటిని మెర్జ్ చేసేస్తారు, ఒక ఫోకస్డ్గా లేదు. ఇది మేజర్ మిస్టేక్. అంటే లెంగ్త్ ఎక్కువ పెట్టుకొని ఏదేదో నడుపుకుంటూ వెళ్ళాడు, అంత అవసరం లేదు. ఇంకొక 40-50 నిమిషాలు ఎత్తేస్తున్నా ఇది 2 గంటల 20 నిమిషాలు అయినా కూడా సినిమాకి ఎటువంటి నష్టం లేదు. చాలా సీన్ లేపేయచ్చు. అంటే స్క్రిప్ట్ ఎడిటింగ్ అంటారు, స్క్రిప్ట్ ఎడిటింగ్ జరగలేదు. తర్వాత 5 మంది స్క్రీన్ ప్లే రైటర్లు కలిసి ఏం చేశారా అనిపిస్తుంది. ఎందుకంటే సామెత ఉంది మనకి, టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద డిష్ అని. అలాగే ఎక్కువ మంది వంటకాళ్ళు తయారై చెడిపేశారా అని. ఎందుకంటే హెడ్ కుక్ బాగుండాలి, టూ మెనీ కుక్స్ పనిచేసేటప్పుడు. బుచ్చిబాబు ఆ విషయంలో ఫెయిల్ అయ్యాడు, స్క్రీన్ ప్లేని టైట్గా నడపడంలో ఫెయిల్ అయ్యాడు. అది కానీ టైట్గా ఉండుంటే బిగినింగ్ నుంచి కూడా బాగుండేది. ఇంట్రొడక్షన్ అంతా బాగుంది. ఇంట్రొడక్షన్ ముందు కూడా ఎక్కువసేపు సోది ఉందండి. అంటే ఒక చాలా సార్లు మనం సినిమా చూస్తున్నామా, డాక్యుమెంటరీ సినిమా చూస్తున్నామా అన్న డాక్యుమెంటరీ ఫిల్మ్ చూస్తున్నాడు. దాదాపు 12 నిమిషాల వరకు హీరో రాడు, అంతవరకు పీకింది కూడా ఏం లేదు. చిన్న ఇష్యూని ఇంట్రొడ్యూస్ చేయడమే, అంతసేపు అవసరం లేదు ఇంట్రొడ్యూస్. అంటే స్క్రీన్ టైంని ఎలా ఎఫెక్టివ్గా వాడుకోవాలి అన్న ఒక క్లారిటీ లేదేమో. అందుకే నింపాదిగా మనకేముందులే అంటే మన వాళ్ళకి ఈ మధ్య ఏమైందంటే పాన్ ఇండియా అంటే 3 గంటలైనా 4 గంటలైనా చూస్తారనే పద్ధతిలో ఉన్నారు, కానీ ఎఫెక్టివ్గా వాడచ్చండి స్క్రీన్ టైం. అది మిస్ అయింది. రెండవది మల్టీ గేమ్స్ పెట్టారు, మల్టీ
క్రాస్ ఓవర్ అథ్లెట్ అని పేరు పెట్టి ఏదో కన్ఫ్యూజ్ చేశారు. నిజానికి అవసరం లేదు. ఆ క్రికెట్ అనేది తీసిపడేయచ్చు. క్రికెట్ లేకపోతే నీకు 40-50 నిమిషాలు సినిమా వెళ్ళిపోతుంది. క్రికెట్ వల్ల ఈ సినిమాకి క్రికెట్ కథకి ఏం సంబంధం లేదు. డైరెక్ట్ గా కుస్తీకి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ దాని క్రికెట్ అంటే అతను ముందుగా ఏదో మల్టీ ఈ క్రాస్ ఓవర్ లేకపోతే మల్టీ గేమ్స్ పెట్టాలని డిసైడ్ అయ్యి, లేకపోతే ఎవరో రాశారు ఇది దేశంలో ఉన్న సమస్యను అతను చెప్పాలని. నీకెందుకు అవన్నీ? సినిమా కథకి ఎప్పుడు కూడా మనం ఐఎమ్ లాయల్ టు స్టోరీ టెల్లింగ్ నాట్ ట్రూత్ అంటాడు ఆరన్ సోర్కిన్ అని, నా ఫేవరెట్ స్క్రిప్ట్ రైటర్ అండ్ డైరెక్టర్ హాలీవుడ్ లో. ఆయన మన యాపిల్ ఫౌండర్ మీద, మెటా ఫౌండర్ మీద సినిమాలు తీసిన వ్యక్తి. ఆయన డైలాగ్ నాకు బాగా ఇష్టమైంది వచ్చి ఐఎమ్ లాయల్ టు స్టోరీ టెల్లింగ్ నాట్ ట్రూత్ అని. నువ్వు కథకుడుగా కథకి లాయల్గా ఉండాలి తప్ప అది జరిగిందా లేదా నీకు అనవసరం. సో ఇక్కడ ఆ సమస్యను చెప్పాలని బయలుదేరి మెసేజ్ చేయాలని బయలుదేరితే సినిమా కిల్ అయిపోతుంది. అదే జరిగింది. అన్ని అంటే ఇన్ని గేమ్స్ రూరల్ వాళ్ళు ఆడతారు అని ప్రపంచానికి మనకెందుకు అవన్నీ? కథకి ఇది అవసరమా లేదా? కథ క్రికెట్ అవసరమా లేదు. కథ ఏంటి? ఒక విలేజ్కి ఐడెంటిటీ లేదు, ఆ విలేజ్కి రైల్వే స్టేషన్ లేదు, అది తేవడమే కథ. దాన్ని తేవడానికి ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఎలా కష్టాలు పడి తెచ్చాడు అనేదే కదా కథ. దీనికి ఇన్నెందుకు? సింపుల్ ఒకే గేమ్ పెట్టి ఆ గేమ్ లోనే చేసుంటే వండర్ఫుల్. నిజానికి శివరాజ్ కుమార్, గౌరీనాయుడు కుస్తీలు నడిపే ఒక వస్తాదు లాగా వండర్ఫుల్ గా చేశాడు. మంచి ఆర్టిస్ట్. నేను కూడా ఆయనతో పనిచేస్తాను కిల్లింగ్ వీరప్పన్న సినిమాకి. చాలా డెడికేటెడ్ ఆర్టిస్ట్ ఆయన. ఇలా అంటే ఇప్పుడు ఒక అడవిలో వెళ్ళాలంటే వీరప్పన్ పట్టుకునేదానికి మామూలుగా మనం చెప్పులను అవాయిడ్ చేసి తీస్తానన్నాడు ఆర్జీవి. మీరు చెప్పులు వేసుకుని వెళ్ళండి, బాగాలేదు కదా దారి, ముళ్ళు రాళ్ళు ఉన్నాయంటే లేదు లేదు అథెంటిక్ గా ఉండాలని ఆయన చెప్పులు తీసేసి వెళ్ళాడు. అలాగే ఒకసారి రిగ్ ఇచ్చారు ఆయన, బాడీ రిగ్, చాలా వెయిట్ ఉంది. అయినా దాన్ని తీసుకొని ఆయన పనిచేశాడు అనమాట, బాడీలో పెట్టుకొని వర్క్ చేశాడు. అలాగే హైలీ డెడికేటెడ్ ఆయన. సో ఈ సినిమాలో కూడా నాకు రామ్ చరణ్ తర్వాత నచ్చిన ఆర్టిస్ట్ ఎవరంటే ఈయన అండి. మిగతా వాళ్ళు అంత క్యారెక్టర్లు లేదు. సో అలాగే పెట్టుకొని ఒకే గేమ్ కానీ పెట్టుకొని ఉంటే మోర్ ఫోకస్డ్గా ఉండేది. మల్టీ పెట్టుకోవడం వల్ల దానివల్ల ఒరిగింది ఏమి లేదు.